ఇగో ఈ ఫొటోస్ చూడండి. స్కూల్ ప్రాంగణంలో ఒక భాగం అట ఇది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ప్రీ ప్రైమరీ చిన్నారుల కోసం క్రీడా స్థలం అట ఇది. ప్రాంగణంలో బాస్కెట్బాల్ ఆడుకుంటున్న విద్యార్థులు. ఇప్పుడు ఇంత అద్భుతంగా స్కూల్ తయారు చేసిన తర్వాత ఎవడన్నా ప్రైవేట్ స్కూల్ పోతాడా? ఒక గ్రౌండ్ ఉండదు, పాడు ఉండదు, ఏముండదు. అపార్ట్మెంట్లల్లో నడిచేటువంటి స్కూళ్ళకి ఎవరైనా పోతారా? రేవంత్ రెడ్డి కొంచెమన్నా ఇది ఉండి వీటి మీద ఫోకస్ చేస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే వీటి మీద పైసలు పెడితే ఎలక్షన్లలో మనం గెలుస్తామా, ఏమైనా ఫ్రీ స్కీమ్లు ఇచ్చి పడేయాలి, ఆ ఫ్రీ స్కీమ్స్ ఇస్తేనే జనాలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించి చేసి చూపించండి. ఒక్క కేజ్రీవాల్ ఒక్కడే ఆ దిశగా కొంత ఆలోచించి తన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 25% విద్య మీద కేటాయించి అక్కడ స్కూల్ బాగు చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి రాగలిగింది. సరే, మళ్ళీ తర్వాత అధికారం పోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎందుకు ఆ దిశగా ఆలోచించారు? మీరు చూడండి, ఒక్క ఫ్యామిలీ తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి బదులు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఒక కుటుంబానికి, 2 పిల్లలు ఉన్న కుటుంబానికి ఎంత చిన్న స్కూల్ అయినా 1 లక్ష రూపాయలు, తక్కువలో తక్కువ 1 లక్ష రూపాయలు ప్రతి ఇయర్ మిగులుతాయి. అంతకంటే ఎక్కువే. 1 lakh to 1,50,000 ఆ కుటుంబానికి మిగులుతాయి. నువ్వు ఏమి ఇవ్వాలి? నీ పెన్షన్, నీ కథ, నీ వ్యవహారం అసలు అడుగుతారా ప్రజలు? అసలు అది నువ్వు పుస్తకాలు ఇవ్వు, డ్రెస్సులు ఇవ్వు, ఫ్రీగా ప్రభుత్వ విద్య అందించు, కథం. ఇప్పుడు ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఇక్కడ ఒక్కసారి అందులో జాయిన్ చేసిరండి, ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ప్రశాంతంగా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ప్రజలు కూడా ఇది ఆలోచించాలి. ఈ ఎజెండాను మనం ఎలక్షన్స్లో ఫిక్స్ చేస్తే పార్టీలు ఆ ఎజెండాలోకి వస్తాయి. ప్రజలు ఏమైనా నాకు ఈ పెన్షన్ ఇది రాలేదు, అది రాలేదని అడుగుతున్నారు తప్ప మా పిల్లలకు చదువు ఎందుకు లేదు, మాకు రోగం వస్తే వైద్యం ఎందుకు ప్రభుత్వం తరపున అందట్లేదు అని ఆ లైన్ కనుక మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ప్రభుత్వాలు, పార్టీలు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తాయి. ఇక్కడ మారాల్సింది మనమే. వాడెందుకు మారుతాడు? ముందు నుంచి చెప్పేది ఇదే. మనం మారినప్పుడే మన ఎజెండాలోకి వాడొస్తాడు. ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ వస్తాయి. సో అది మనం మార్చగలగాలి. మార్చగలిగే శక్తి మన దగ్గర ఉన్నది. సో ప్రతి ఒక్కరు మనం విద్యా వైద్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.